హలో, హాయ్ నాన్న. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. చాలామంది స్టూడెంట్స్, ఉద్యోగార్థులు అడుగుతూ ఉన్నారు, సార్ రోజు ఒక వీడియో పెట్టండి అని. బట్ నాకు సమయం చిక్కట్లేదురా చిన్న, అందువల్ల ఏమనుకోకండి. కొంత రీసెర్చ్ కూడా చేసి మీకు చెప్పాలి కదా ఏదన్నా వీడియో చేయాలంటే, అందువల్ల దాని కొరకు నేను టైం తీసుకుంటున్నాను, ఏమనుకోకండి. ఈరోజు మన టాపిక్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈ 3-4 రోజుల్లో నేను చేసిన రీసెర్చ్ అండ్ సెర్చ్ వల్ల అసలు యూపీపీఎస్సి ఎందుకు క్రాక్ చేయలేకపోతున్నాం ఒకటి, సేమ్ టు సేమ్ ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి క్రాక్ చేయాలంటే మరి ఏంటి వ్యూహం ఏంటి. చాలామంది పిల్లలు మన స్టూడెంట్స్ కామెంట్స్లో పెట్టుతుంది ఏంటంటే, ఏ బుక్స్ చదవాలి, ఒక లిస్టు చెప్తే బాగుంటుందేమో సార్ అని అంటున్నారు. అందువల్ల దాని మీద కూడా నేను కొంత వర్క్ చేశాను ఈ 2-3 రోజుల్లో. కాబట్టి ఇది మీకు ఉపయోగపడే వీడియో. ఎలాంటి యూపీఎస్సి మన 2026, ఈ సంవత్సరం 2026, దెన్ రాబోయే 27-28, అలానే టీజీపీఎస్సి కింద వచ్చే నోటిఫికేషన్లు ఈ సంవత్సరంలో, ఏపీపీఎస్సి కింద వచ్చే జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు, వీటికి సంబంధించి అది ఏ ఎగ్జామ్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా అసలు ప్రధానంగా అసలు ఏంటి, ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి అనేది కొంత ప్రీవియస్లో నేను మీకు చెప్పాను. దానిని మించి నేను చేసిన రీసెర్చ్ వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది అనుకుంటున్నాను. ఇది స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూడండి. చూస్తే మీకు ఈ వీడియో 100% ఉపయోగపడుతుంది. సీరియస్ అభ్యర్థులు చూడండి, అంత సీరియస్ లేని వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మీ టైం వేస్ట్ కదా, అందుకోసం. సరే, ఇప్పుడు ముఖ్యంగా 2026 యూపీఎస్సి జనరల్ స్టడీస్ పేపర్, ప్రధానంగా జనరల్ స్టడీస్ పేపర్. ఈ జనరల్ స్టడీస్ పేపర్ మీద ఇంకా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, దేశవ్యాప్తంగా కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, అసలు ఏ బుక్స్ నుంచి బిట్లు వచ్చాయి, అసలు ఎలాంటి బిట్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా పిల్లలు ఇంకా యూట్యూబ్లో వీటిలో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. పాపం ఎందుకు పాపం అంటే, 4 ఏళ్ళు 3 ఏళ్ళు దాని మీద కూర్చొని సర్వం త్యాగం చేసి దాని మీద కూర్చొని ఉన్నప్పుడు పాపం ఆ పిల్లలు పడే వేదన భరితం నాకు బాగా తెలుసు. కాబట్టి అసలు ఏంటి, ఎక్కడ జరుగుతుందో తేడా, అవి మనం తెలుసుకోబోయే ముందు ఫస్ట్ ఏంటంటే, ఈ వీడియో మిమ్మల్ని సివిల్స్ చేస్తాను, యూపీఎస్సి తీసుకెళ్ళి ఢిల్లీలో జాయిన్ చేస్తాను, హైదరాబాద్లో జాయిన్ చేస్తాను, బెంగళూరులో జాయిన్ చేస్తాను, ఇలా మీ తల్లిదండ్రులు అంటుంటారు, డబ్బులు పోగు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో చూపించండి. ముఖ్యంగా మీ అమ్మా నాన్నలకి, ప్రధానంగా మీ అమ్మా నాన్నలకి ఈ వీడియో చూపించండి. ఫస్ట్ తల్లిదండ్రులు చూడాలి, తర్వాత మీరు చూడాలి ఈ వీడియో. ఎస్, ఇది నిజం. అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఎంత కష్టపడాలో, ఎంత సిలబస్ భారం మోయాలో. ఓ రంగ చెప్పాలంటే జైనంలో సల్లేఖన వ్రతం అని ఉంటుంది. ఆ వ్రతాన్ని పాటించినప్పుడు చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్ ది సేమ్ వే ఒక ఐఏఎస్ అయ్యారు అంటే ఆయన దేవుడితో సమానం, ఒక మాట చెప్పాలంటే. అంత అది లక్కలోనో అదృష్టంలోనో వచ్చేది కాదు, అది స్మార్ట్ వర్క్ చేస్తూ కష్టపడడం వల్ల అది వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఇది చూపించండి. దీన్ని బట్టి తమ బిడ్డలు ఏమడిగితే అది చేయడానికి తల్లిదండ్రులు కూడా సిద్ధం ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఐఏఎస్ అవ్వలేకపోయారని, ఒక్క ఐఏఎస్ నా కొడుకు నా కూతురు అయితే బాగుంటుందని. ఇక్కడ విచిత్రం ఏంటంటే, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం బలవంతంగా అందులో నెట్టొద్దు. తల్లిదండ్రులారా, నేను కూడా ఒక తండ్రినే, తల్లిదండ్రులారా ఒకసారి ఆలోచన చేయండి. మీరు కూడా ఈ వీడియో చూడాలి. ఈ ఆస్పిరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో ఒకసారి మీ ఫాదర్ మదర్లో కూడా ఇది చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మొన్న కానీ అంతకు ముందు కానీ సివిల్స్, ప్రిలిమినరీ, జనరల్ స్టడీస్ ఇవన్నీ మనం చూసుకుంటే అంతకుముందు కూడా మెయిన్ డైరెక్ట్ క్వశ్చన్లు ఉండవు. 1, 2 ఈ క్వశ్చన్లలో దాన్ని ఏమంటాం మనం, ఎసర్టేషన్ రీజనింగ్ని మించిపోయిన ప్రశ్నలు ఉంటాయి. 3 ఒక ఇష్యూ మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడే సివిల్స్కి ప్రిపేర్ అవ్వగలం. ఒక ఇష్యూ అంటే నాట్ ఓన్లీ వన్ సబ్జెక్ట్, నాట్ ఓన్లీ సింగిల్ సబ్జెక్ట్, ప్రతి సబ్జెక్టు మీద అంతే లెవెల్లో, అంతే డెప్త్గా కాన్సెప్ట్ ఉంటేనే అది సివిల్స్ అయినా, ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా మనం ప్రిపేర్ అవ్వచ్చు. దాన్ని మనం సాధించుకోవాలి అంటే ఆ కన్స్ట్రక్టివ్ మెథడ్లో వచ్చేటటువంటి ఆ నిర్మాణాత్మకమైన ప్రశ్నలకి మనం ఆన్సర్లు చేయాలంటే, ఆ ప్రశ్నలకి మనం ఇంచుమించుగా ఎంతో కొంత ఒక 50%, 60% మనం ఆ మైండ్లో ఎక్సర్సైజ్ చేసి ఉంటే తప్ప వాటిని మనం ఆన్సర్లు చేయలేము. కాబట్టి కష్టపడటానికి సిద్ధంగా ఉండి, దానికి ఇష్టం కూడా తోడై, తల్లిదండ్రుల సహకారం ఉంటే, ప్రేమపూర్వకమైన సహకారం ఉంటే ఐఏఎస్ కాదు ఏ ఎగ్జామ్ అయినా మనం కొట్టి తీరొచ్చు.
ముందు అసలు మనకిష్టం లేకుండా తల్లిదండ్రులు మేము 2 లక్షలు కడతాం కోచింగ్‌కి, 3 లక్షలు కడతాం కోచింగ్ అని తీసుకెళ్ళి పెడితే తల్లిదండ్రులు డబ్బులు పోతాయి, పిల్లల టైం వృధా అవుతుంది. ఎందుకంటే బుర్రా వెంకటేశం గారు టీజీపీఎస్సీ చైర్మన్ రీసెంట్గా చెప్పినట్టు ఇందులో పాస్ పర్సంటేజ్, జాబ్ వచ్చే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైతే బాగా కష్టపడతారో, ఇష్టం ఉంటుందో దాన్ని బట్టి ఈ జాబులు కొట్టచ్చు. సరే, నేను ఈ 2-3 రోజుల్లో చేసిన రీసెర్చ్ వల్ల నాకు తెలిసింది ఏంటంటే, జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ ఇప్పుడు రాబోతున్న 27 ప్రిలిమ్స్ పాస్ అవ్వాలని అనుకుంటే సుమారు ఇప్పటి నుంచి మనం లెక్కేసుకుంటే ఇంచుమించుగా ఈ ఒక 4 నెలలు ఈ యొక్క సంవత్సరంన్నర ఇంచుమించు ఉంది. ఈ సంవత్సరం నర మీరు బాగా చదవగలిగితే, గైడెన్స్ తీసుకోగలిగితే మీకు సివిల్స్ ప్రిలిమినరీ అవుతుంది. ఎందుకంటే పేపర్లు సామాన్యంగా ఇవ్వట్లేదు కదా, మీ అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే ప్రిలిమ్స్ దాటించుకొని మీరు బయటికి వెళ్ళిపోవాలని అంటే ఐ మీన్ క్లియర్ చేసి మెయిన్స్కి మీరు వెళ్ళాలంటే మీరు చదవాల్సిన బుక్స్ లిస్ట్ నేను చెప్తున్నాను చూడండి. ఇగ్నో, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఉంటాయి. ఆ ఇగ్నో బుక్స్ చదవాలి, అదొక వర్షన్. ఎన్సీఆర్టీ బుక్స్, చాలామంది నన్ను అడుగుతున్నారు ఎన్సీఆర్టీ ఓల్డ్ చదవాలా న్యూ చదవాలా అని. ఎన్సీఆర్టీ ఓల్డ్ బుక్స్లోనేమో కంటెంట్ ఉంది, న్యూ బుక్స్లోనేమో ఫొటోస్ వేసి ఫ్యాక్ట్ బేస్డ్ బిట్స్ లాగా రాశారు. కాబట్టి ఓల్డ్ చదవాలి, న్యూ కూడా చదవాలి. న్యూ నుంచి కూడా బిట్స్ బోల్డ్ అని వచ్చినాయి. మొన్న రీసెంట్ 26 ఎన్సీఆర్టీ న్యూ బుక్స్ నుంచి కూడా బిట్స్ వచ్చాయి. ఎస్, ఓల్డ్ బుక్స్ నుంచి కంటెంట్ బిట్స్ వచ్చాయి సివిల్స్ ప్రిలిమినరీలో. కాబట్టి ఈ సంవత్సరం ఎన్సీఆర్టీ 2 చదవాల్సిందే. టైం తీసుకుంటుంది మరి, 1.5 year బేసిక్ కోర్స్గా వేసుకోవాలి కదా. సివిల్స్ రాయడం అంటే ఎట్లా పడితే అట్లా కాదు కదా. నెక్స్ట్, రోమిల్లా థాపర్ తరతరాల భారతీయ చరిత్రని తెలుగులో ఉంటుంది, త్రూ ది ఏజెస్ అని. ఆ రోమిల్లా థాపర్ ఒక బుక్ హిస్టరీకి సంబంధించి చదవాలి. ఆ తర్వాత మనకి ఈ సంవత్సరం ఇండియన్ హిస్టరీలో ప్రిలిమ్స్లో 21 బిట్స్ అడిగారు. ఈ 21 బిట్స్లో సౌత్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి 4-5 బిట్లు వచ్చినాయి. ఈ సౌత్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి 4-5 బిట్స్ కూడా అతి ప్రధానంగా మనకి నెట్లో కూడా దొరుకుతాయి. తమిళనాడు హిస్టరీ బుక్స్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి, వాళ్ళ లోకల్ మీడియం మనకు రాదుగా. ఇంగ్లీష్ మీడియం బుక్స్ కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర, తమిళనాడు హిస్టరీ. ఆ తమిళనాడు హిస్టరీ బుక్స్ చాలా స్ట్రాంగ్గా రాశారు వాళ్ళు, పర్టికులర్గా సౌత్ ఇండియన్ హిస్టరీ ఇంక్లూడ్ తమిళనాడు హిస్టరీ. ఆ బుక్స్ని కనుక మనం పట్టుకోగలిగితే సౌత్ ఇండియా మీద అడిగే ఏ బిట్ అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. తమిళనాడు హిస్టరీ అండ్ కల్చర్ బుక్స్ ఇంగ్లీష్ మీడియం అని కొడితే మనకు పీడిఎఫ్ ఫామ్స్ వస్తాయి. ఓకే, అదొక్కటి చూసుకోవాలి. తర్వాత ఇక పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా, ప్రీవియస్లో చెప్పాను నేను మీకు. ఇందులో ప్రధానంగా కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్, వీటి కొరకు పిఐబి చదివి తీరాల్సిందే. మొన్న సివిల్స్ ప్రిలిమ్స్లో పిఐబి నుంచి చాలా వచ్చాయి. పిఐబి అనేది దేవుడు, దేవత అన్నీను, మీ పాలిట కల్పవృక్షం. ఆ తర్వాత ది హిందూ పేపర్, కరెంట్ టాపిక్స్ ఎనలైజ్ చేయడానికి, ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ ఎనలైటికల్గా ఉంటాయి కాబట్టి సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్లో మీ అందరికీ తెలిసిందే. తర్వాత పాలిటీ లక్ష్మీకాంత్ చదవాల్సిందే. అంటే లక్ష్మీకాంత్ ఎందుకు నార్త్ ఇండియాలో ఏ ప్రొఫెసర్ ఏ లెక్చరర్ అయినా చెప్తాడు, ఫ్యాకల్టీ సౌత్ ఇండియాలో చెప్తాడు. లక్ష్మీకాంత్ మన తెలుగు ఆయన అవ్వడం, పైపెచ్చు నా కొలిగ్ అవ్వడం నిజంగా నాకు చాలా సంతోషం. నేను సార్ మేమందరం ఎపెక్స్ అనే ఇన్స్టిట్యూట్లో చెప్పేవాళ్ళం ఒకప్పుడు. లక్ష్మీకాంత్ బుక్ చదవకుండా సివిల్స్ కానీ, ఏబిపిఎస్సి కానీ, టీజీపీఎస్సి కానీ వెళ్ళలేరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే అది బేసిక్, అది బేస్ వేస్తుంది. అదే బిట్ వస్తుందని కాదు, ఇందులోయే వస్తాయని కాదు, బట్ బేస్ వేస్తుంది ఆ బుక్ కంపల్సరీ చదివి తీరాల్సిందే. అదొకటి. ఏది సివిల్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న పిల్లలకి ప్రిలిమ్స్కి, 27 ప్రిలిమ్స్కి. ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ సైటు, నీతి ఆయోగ్ సైటు, ఈ 2 సైట్లు కూడా చూసుకోవాల్సిందే ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. వీటిలో నుంచే బిట్లు వచ్చినాయి మన 26లో. అలానే స్పెక్ట్రమ్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్. స్పెక్ట్రానికి సంబంధించి ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ సూపర్ ఉంటుంది బుక్. అందులో కల్చర్ మీద అడిగే 3-4 బిట్లు ప్రిలిమ్స్లో ఖచ్చితంగా స్పెక్ట్రమ్ బుక్ నుంచి వస్తాయి. ఖచ్చితంగానే మాట ఎందుకు వాడుతున్నానంటే వాళ్ళు చాలా బాగా ఎలాబరేట్గా రాశారు. అంటే ఏ బుక్ అయినా నేను చెప్పేది ఏంటంటే డైరెక్ట్గా వస్తాయని కాదు, దాని బేస్ వేసుకుంటే దాని నుంచి అటు అటుగా ఆ తోకో ఈ తోకో ఏదో ఒక తోక రిలేటెడ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మనం అక్కడ ఆన్సర్ చేసి అవతల పడేయచ్చు. అందుకొరకు నేను మాట్లాడుతున్నది. కాబట్టి ఇగ్నో దొరికితే ఇగ్నో తీసుకోండి, లేదా అది మిస్ అయితే ఎన్సీఆర్టీ ఓల్డ్ న్యూ తీసుకోండి. ఆ తర్వాత హిస్టరీ గురించి తమిళనాడు హిస్టరీ పీడిఎఫ్లు చూసుకోండి. ఆ తర్వాత పిఐబి
ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దాని వెబ్సైటు, దాని వీడియోసు, మంత్రి చెప్పే మాటలు, వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు, కరెంట్ టాపిక్స్ అన్నీ ఉంటాయి అందులో. ది హిందూ పేపర్ ఒక్కటి చూసుకోండి. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైటు, నీతి ఆయోగ్ సైటు, స్పెక్ట్రమ్ బుక్స్ చూసుకుంటే ప్రిలిమ్స్ అయిపోతుంది. అది ఇప్పటి నుంచే పునాది పడాలి. సంవత్సరంన్నర కూర్చుంటే కానీ ప్రిలిమ్స్ అవ్వదు. ఫ్రెషర్స్కి నేను అనేది సంవత్సరంన్నర కూర్చోవాలి. అందువల్ల తల్లిదండ్రులకి ఈ వీడియో చూపిమంటుంది. అందుకే నేను ఎందుకు అని అంటే, ఇంత కష్టం నా కొడుకు చేయగలడా? ఎందుకంటే వాళ్ళ అబ్బాయినో వాళ్ళ అమ్మాయినో చిన్నప్పుడు చూసింది వాళ్ళే. వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి యాటిట్యూడ్ చెప్పగలిగేది వాళ్ళే, తల్లిదండ్రులే. చేయగలుగుతారా లేదా? చేయగలిగితే మనం పంపుదాం. పైపించి వాళ్ళకి ఇష్టం ఉందా లేదా? ఇవన్నీ చూసుకోవాలి. లేకపోతే లబలబలమని చెప్పి 2 లక్షలు 1,50,000 తీసుకెళ్ళి కట్టేస్తే ఆ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. పిల్లలు సమయం, శ్రమ, కాలం అన్నీ వృధా చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక సీరియస్ ఇష్యూ ఆలోచించాల్సిన అవసరం తల్లిదండ్రులకు వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే ప్రీవియస్ సివిల్స్ ప్రిలిమ్స్ తీసుకున్నా, ఇప్పుడు సివిల్స్ ప్రిలిమ్స్ తీసుకున్నా, ఇప్పుడు తల్లిదండ్రులు చాలా త్వరపడిపోతున్నారు. విపరీతంగా డబ్బులు కట్టేసి ఇన్స్టిట్యూట్స్కి వాళ్ళు చెప్పిన వాటిలో రాకపోగా అర్థమట్ల పిల్లలకి టైం వేస్ట్ అవుతుంది. నేను చాలా ఉదాహరణలు మీకు చెప్పాను నేను. కాబట్టి ఇన్స్టిట్యూట్లు ఉపయోగపడతాయి. ఇన్స్టిట్యూట్లు తప్ప నేను అన్ను. నేను ఎందుకంటే కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ మనకి ఉందిగా. ఇన్స్టిట్యూట్లు తప్ప నేను అంటలా. మీ పిల్లల అభిరుచిని చూసుకుని మీరు జాయిన్ చేయండి. లేకపోతే డబ్బులు పోతాయి. లక్షల డబ్బులు పోగొట్టుకుంటారు మీరు తల్లిదండ్రులు. మీరు ఎంత కాయ కష్టం చేసి సంపాదిస్తారో నాకు తెలుసు. రూపాయి దాచిపెట్టి బస్సు కూడా ఎక్కకుండా నడిచి వచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి బిడ్డల భవిష్యత్తు కోసం మీరు పెడతారు. కానీ మీ బిడ్డల యాటిట్యూడ్ని ఇన్స్టిట్యూట్స్ గమనించవు, మీరు గమనించాలి. మీకు తెలుసు మీ బిడ్డల భవిష్యత్తుని మీరు చూస్తారు. మీ బిడ్డల భవిష్యత్తు చూడాలంటే మీ బిడ్డల యాటిట్యూడ్ని, మీ బిడ్డల మనస్తత్వాన్ని చూస్తారు. వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చేయించండి. అబ్బా, నేను కూడా ఒక తండ్రినే కదా. మీకు ఏది ఇష్టమైతే అది చేయించండి. వాళ్ళకి ఏది ఇష్టమైతే అది చేయించండి. మీ కోరికలు బలవంతంగా రుద్దకండి. పిల్లల మీద మీ కోరికలు బలవంతంగా రుద్దకండి. డబ్బులు పోగొట్టుకోకండి. లలిత జ్యువెలరీ ఆయన అన్నట్టు డబ్బులు ఊరికే రావు. ఊనే రూపాయి ఇస్తాడు ఎవడన్నా? 50 పైసా ఇస్తాడు ఎవడన్నా? 50 పైసా లేదనుకోండి, 1 రూపీ ఎవడన్నా ఇస్తాడా? ఓ 10 రూపీస్ ఎవడన్నా ఇస్తాడా? మీ డబ్బులన్నీ ఎందుకు తగలబెట్టుకుంటారు? తల్లిదండ్రులు మీకే చెప్పేది. కాబట్టి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే పిల్లల ఇష్టంతో పాటు పిల్లల నాలెడ్జీని పరిశీలించినటువంటి తల్లిదండ్రులు మీకు తెలుసు వాళ్ళు ఎంత స్పార్కో. ఆ స్పార్కుని బట్టి ఇది ఈ బుక్స్ అన్నీ వాళ్ళతో చదివించగలిగితే, కోచింగ్ ఇన్స్టిట్యూట్ సహకారంతోనే చదివించగలిగితే మీరు సివిల్స్ ఖచ్చితంగా మీ బాబుని మీరు ఐఏఎస్లో, మీ అమ్మాయినో అబ్బాయినో ఐఏఎస్గా మీరు చూసి తీరవచ్చు. కాబట్టి ఇది మ్యాక్సిమం ఎప్పుడు ప్రిలిమ్స్ ఉన్న యూపీఎస్సీది ఈ బుక్స్, ఇప్పుడు నేను చెప్పిన ఇగ్నో కానీ, ఎన్సీఆర్టీ ఓల్డ్ అండ్ న్యూ కానీ, రొమిలా తాపర్ కానీ, తమిళనాడు హిస్టరీ బుక్స్ కానీ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆ యొక్క రిపోర్ట్స్ కానీ, ది హిందూ కానీ, లక్ష్మీకాంత్ కానీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్ కానీ, నీతి ఆయోగ్ సైట్ కానీ, స్పెక్ట్రమ్ బుక్స్ కానీ, ఇవి బైబిల్, ఖురాను, భగవద్గీత. ఎస్ యునో ఇవి పెట్టుకుని మీ పిల్లలకి ఇష్టం ఉంటే మీరు డబ్బులు తీసుకెళ్ళి కట్టండి. తల్లిదండ్రులారా, పిల్లల టైం వేస్ట్ చేయకండి. వాళ్ళకి ఏదేదో ఉంటాయి, దాన్ని బట్టి మనం వాళ్ళని పంపాలి. డిగ్రీ అవ్వగేటప్పటికీ వాళ్ళకు క్లారిటీ వస్తుందిగా, దాన్ని బట్టి మనం అనుకుంటే పుష్ చేస్తే వాళ్ళు దూసుకుపోతారు. ఎందుకంటే చదివింది మొక్కల్లో చేసేది లెక్కల్లో అన్నట్టుగా అట్లా ఉండకండి. తల్లిదండ్రులకే ప్రధానంగా ఈ వీడియో. తరువాత మరి బుక్స్ ఏమేమి చదవాలి సివిల్స్ ప్రిలిమ్స్కి అనేది, ఇవన్నీ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. ఇంకోటి కూడా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం మెయిన్. సివిల్స్ ప్రిలిమ్స్ రాయాలంటే ఎంత లేదన్నా ఇంగ్లీష్ మీడియం. అంటే ఇంగ్లీష్ మీడియమే చదివి ఉండాలని కాదు, ఇంగ్లీష్ అర్థం అవ్వాలి. ఎంతలో ఎంతైనా మాట్లాడగలగాలి. ఇంగ్లీష్ అర్థం అవ్వాలి. మనం తెలుగులోనే బయలుదేరుతామంటే ప్రిలిమ్స్ కుదరదు. మనం ఎన్నోసార్లు తలబాదుకున్నాం. ప్రిలిమ్స్ సీసాట్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, ఇవి తెలుగులో పెట్టండి. భారత రాజ్యాంగం గుర్తించిన 21 భాషలు అనుకుంటా. ఆ 21 భాషల్లో పెట్టండి అంటే ఈ రోజుకి లేదు. ఈ రోజుకి నాయకులు మీ జాగీరా మా జాగీరా అని కొట్టుకుంటారు. ఈ ప్రపంచం ఎవరి జాగీరు కాదు, ప్రజల జాగీరు. ఆ ప్రజలది కూడా కాదు, ఇవాళ ఉంటారు రేపు మట్టిలో కలిసిపోతారు. భూలోకమంతా శ్మశానమే, దాని నుంచి ఎవడు తప్పించుకోలేడు అని చెప్పి ఒక గ్రీక్ రైటర్ అన్నాడు. మీ జాగీరా మా జాగీరా ఇట్లా కొట్టుకు సావడానికి సరిపోతుంది. కానీ బట్ తెలుగు మీడియంలో కూడా సివిల్స్ తీసుకొద్దామే, మన పిల్లలు బాగుపడతారే, 10 మంది కలెక్టర్లు అవుతారే అని మన రాజకీయ నాయకులకు లేదు. ఎంతసేపుకి జాగీరని, అదని ఇదని, జాగీర్దారని దీని మీద తప్ప పిల్లలకు ఉపయోగం చేద్దామే 2 తెలుగు రాష్ట్రాల్లో అని రాజకీయ నాయకులకి అసలే లేదు. చెప్పినా చెవికెక్కించుకోరు. ఎంతసేపుకి వాళ్ళు పరిపాలించుకోవాలి, వాళ్ళ అధికారాల్లో ఉండాలి, దాని కొరకు వాళ్ళు ఏదైనా చేయాలి. ఇది వాళ్ళ పరిస్థితి. సరే, కట్ చేస్తే మనం జాగ్రత్త పడాలి. ఇది ప్రిలిమ్స్కి. సరే, ఇక్కడ నేను ఇంకోటి ఇప్పుడు చెప్తాను.
ఇప్పుడు మీరు అడుగుతారు, సార్ మరి ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాం కదా, రాగల 24 గంటల్లో అన్నట్టుగా రాగల ఆగస్టు 15 నోటిఫికేషన్లు వస్తున్నాయి, సెప్టెంబర్ 15 నోటిఫికేషన్లు వస్తున్నాయి. మరి వీటిని మేము ఎలా పసిగట్టాలి సార్, ఎలా పట్టుకోవాలి సార్ వీటిని అని మీరు నన్ను అడగవచ్చు. వీటికి ఏ బుక్స్ చదవాలి సార్ అని నేను చాలాసార్లు సందర్భానుసారం చెప్తానే ఉన్నా, ఫలానా బుక్స్ చదవండి, ఫలానా బుక్స్ చదవండి అని చెప్పి. ముఖ్యంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు ఎక్కువ మంది తెలుగులో రాస్తారు కాబట్టి ప్రధానంగా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, తెలుగులో రాస్తారు కాబట్టి అకాడమీ పుస్తకాలు చదవాలి. టైం ఉంది. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి, స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చే నోటిఫికేషన్తో పాటు ప్రిలిమ్స్ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు అని డేట్లు ఇవ్వట్లా. మొన్న యూనివర్సిటీ టీచర్స్ నోటిఫికేషన్ వచ్చింది కదా మనకి 1500 ఎంతో, దానికి కూడా ఎగ్జామ్ డేట్ ఇవ్వాల. ఆ నోటిఫికేషన్ యూనివర్సిటీకి సపరేట్గా వచ్చింది, బహుశా వాళ్ళు పెట్టుకుంటారేమో, డేట్లు ఇవ్వాల. అలాగని రాబోతున్న నోటిఫికేషన్లకి ప్రిలిమ్స్గా మెయిన్స్ డేట్లు ఇవ్వరు అని చెప్పడానికి లేదు. కాబట్టి డేట్లు ఇవ్వట్లేదు అనేది కూడా పిల్లలకు కొంత అనాసక్తత ఉంది. డేట్లు ఇచ్చేస్తే మేము చదువుకుంటాం కదా, నోటిఫికేషన్ రావడం కాదు, డేట్లు ఇవ్వడం కూడా ముఖ్యం, వితిన్ పీరియడ్లో పూర్తి చేయడం ముఖ్యం, ఉగాదికి మాకు జాయినింగ్ సర్టిఫికెట్స్ ఇవ్వడం ముఖ్యం అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉన్నారు ప్రభుత్వాన్ని. కాబట్టి డేట్లు ఇస్తారు. ఒకవేళ ఇపోతే మనకి కొద్దిగా ఇంకో 2 నెలలు కలిసి వచ్చింది, అంతే. ఇంకో 2 నెలలు కలిసి వచ్చింది ఆగస్టు. కాబట్టి ఇప్పటి నుంచి కూడా మంచి సమయం, ఈ సమయాన్ని జారిపోకుండా మీరు ప్రయత్నం చేయండి. ఇందులో భాగంగా అకాడమీ బుక్స్, ఎకనామిక్స్ అనుకోండి, స్టేట్లో గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఇంకా మిగతా వాటికి కానీ ఈ ఎకనామిక్స్ సిలబస్ ఉన్న పరీక్షలు కానీ, ఇంటర్మీడియట్ తెలుగు పిల్లలైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదవండి. ఎకనామిక్స్ 2 రకాలుగా వస్తుంది. దాని మీద కూడా నేను సెర్చ్ 2 చేశాను. ఒకటి ఏంటంటే కాన్సెప్ట్ మీద బిట్లు వస్తున్నాయి, 2 కరెంట్ ఎకానమీ మీద బిట్లు వస్తున్నాయి. ఎకనామిక్స్ వేరు, ఎకానమీ వేరుగా. ఎకనామిక్స్ అంటే వాట్ ఈజ్ ఎకనామిక్స్ అంటే ఎకానమీలో భావాలు ఏంటి, జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం, ఇంకా ఉంటాయి కదా, ఏమంటాం, మూలధనం, తర్వాత పెట్టుబడి, ఆ తర్వాత విదేశీ మారక చెల్లింపులు, విదేశీ మారక ద్రవ్యం, ప్రచ్ఛన్న నిరుద్యోగిత, ఆ తర్వాత నేను డిగ్రీలో చదివా ఇవన్నీ. ఎకనామిక్స్లో డిగ్రీలో నేను కాలేజీ ఫస్ట్, మా కాలేజీ కంటే మా గ్రూప్లో ఫస్ట్. ఆ తర్వాత ఎకనామిక్స్లో నవకల్పనలని, ప్రచ్ఛన్న నిరుద్యోగిత అని, ఆ తర్వాత క్షీణోపాత ప్రయోజన సూత్రం, చరానుపాతాల సూత్రం, ఇట్లా ఉంటే మార్జినిటిలిటీ థియరీ, అదే క్షీణోపాత ప్రయోజన సూత్రం, ఇట్లా చాలా ఉంటుంది టర్మినాలజీ ఎకనామిక్స్లో. ఈ టర్మినాలజీ చూసుకోవాలి ముందు. ఇది ఎకనామిక్స్. ఇక ఈ టర్మినాలజీ ఆధారంగా ఎకానమీ తయారవుతుంది. ప్రణాళికలు, పేదరికం, ఆ తర్వాత నిరుద్యోగిత, బడ్జెట్, ఇట్లా ఇవన్నీ ఈ కాన్సెప్ట్ నుంచే తయారవుతాయి. ఈ కాన్సెప్ట్ అర్థం కాకుండా తలసరి ఆదాయం మాకు ఇంత ఉంది, జీడిపి ఇంత మాట్లాడితే సీఎంలు అంటుంటారు జీడిపి మేము ఇది సాధిస్తాం, అది సాధిస్తాం, ఆ జీడిపిలో వస్తాం, ఈ జీడిపిలో వస్తామని. అసలు వాట్ ఈజ్ మెంట్ బై జీడిపి? ఇవన్నీ ముందు కాన్సెప్ట్ పగలగొట్టాలి ఎకనామిక్స్లో. అవి సగం బిట్లు వస్తాయి. మిగతా సగం కాన్సెప్ట్ మీద ఆధారపడిన కరెంట్ ఎకానమీ ప్లస్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ కదా సిలబస్ పేరు, అది అవి వస్తాయి. కాబట్టి ముందు అసలు బేస్ లేకుండా ఎకానమీ చదివితే ఏం లాభం? ఎకనామిక్స్ తెలిస్తే ఎకానమీ తెలుస్తుంది. కాబట్టి ఆ ఎకనామిక్స్, ఆ టెక్స్ట్ పుస్తకాలు చదువుకోండి. అలానే ఏదైనా ఎకాడమీయే. సైన్స్ అండ్ టెక్నాలజీకి మాత్రం, కరెంట్ ఎకానమీకి మాత్రం, తర్వాత కరెంట్ అఫైర్స్కి మాత్రం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, అది తెలుగు మీడియంలో కూడా మారుతుంది, గూగులెట్లో మార్చుకోవచ్చు. అది తెలుగు మీడియం అయినా ఇప్పటి నుంచన్నా దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. టీజీపీఎస్ చైర్మన్ ఒక మాట అన్నారు, క్వశ్చన్ పేపర్లో తయారు కావు, ఎగ్జామ్ గంట ఉందనగా క్వశ్చన్ పేపర్ సెట్ అయింది, మీ చేతికి వచ్చింది అంటున్నారు ఆయన. ఎక్కువ ఆన్లైన్ ఎగ్జామ్స్కి మేము ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నాం, 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామంటున్నారు బుర్రా వెంకటేశ్వర గారు. ఆయన 95 అనుకుంటా, 95లో గ్రూప్ 1 టాపర్ బుర్రా వెంకటేశ్వర గారు. నేను మా ఉద్యోగ సోపానం సురేష్ గారు వారిని ఇంటర్వ్యూ చేశాం అప్పట్లో, బుర్రా వెంకటేశ్వర గారిని. 95 గ్రూప్ 1 టాపర్ వారు, బుర్రా వెంకటేశ్వర గారు 95లో. కాబట్టి వారు ఒక చక్కని మాట అన్నారు, 6 నెలల్లో మేము పూర్తి చేసేస్తామని. క్వశ్చన్ పేపర్స్ లీకేజీ ఇవన్నీ గమనించిన ఆయన అంటున్నారు, గంట ముందు కూడా క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో చెప్పలేము, అప్పటికప్పుడు సెట్ ఇచ్చేస్తాం, ఒకే పరీక్ష ఉంటుంది ఎగ్జామ్కి అని. అది మంచి సంస్కరణల మాట చెప్పారు ఆయన. నిజంగా సార్ని మనం అప్రిషియేట్ చేయాలి, బుర్రా వెంకటేశ్వరం సార్ని. సరే, అదే పరిస్థితులలో నేను దాని మీద ఇంకో వీడియో చేస్తానండి మీకు. అదే పరిస్థితులలో నేను మీకు చెప్పేది ఏంటంటే, అకాడమీ పుస్తకాలు చదవడం వల్ల ముఖ్యంగా ఒక క్వశ్చన్ చుట్టూ
ఉన్న విషయాలన్నీ మీకు తెలుస్తాయి. ఒక క్వశ్చన్కి ఈ 4 ఎందుకు ఆప్షన్స్ ఇచ్చారు అనేవి తెలుస్తాయి. ఇందులో దేన్ని ఎలిమినేట్ ప్రాసెస్లో ఎలిమినేట్ చేయొచ్చు అనేవి మీకు తెలుస్తాయి. అర్థమైందా చిన్నులు తమ్ముళ్ళు? ఎరా నాన్న, ఇది ఎకనామిక్స్. మీరు ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, కరెంట్ ఎకానమీ కొరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్ చూడండి, నీతి ఆయోగ్ సైట్ చూడండి. ఇవి తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఏది స్టేట్ ఎగ్జామ్స్ కూడాను. ఇక జాగ్రఫీ. ఇంకోటి ఏంటంటే స్టేట్ ఎగ్జామ్స్కి ఎన్సీఆర్టీ చదవాలా వద్దా అని పిల్లలు అడుగుతూ ఉన్నారు పాపం చాలామంది. ఎన్సీఆర్టీ నా దృష్టిలో అంత నప్పకపోవచ్చు. స్టేట్స్కి, సివిల్స్కి ఓకే, సివిల్స్ ప్రిలిమ్స్కి వాటికి ఓకే, నచ్చకపోవచ్చు నా దృష్టిలో. ఎందుకంటే నప్పకపోవచ్చు ఎందుకంటే మన హై స్కూల్ బుక్స్ ఉన్నాయిగా, అవి బేసిక్ మన దగ్గర అయితే. అవి బేసిక్ వేసుకుని ఆ తర్వాత ఫేమస్ రైటర్స్, ఫేమస్ ఆథర్స్ విచ్ మీన్స్ నేను ఇండియన్ హిస్టరీ బుక్ రాశాను చూడండి, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, యూపీఎస్సీ, అలానే ఏపీ హిస్టరీ బుక్ రాశాను చూడండి. ఇవి మొత్తం కలిపి ఇదొక 400 ఉంది, ఇదొక 350 ఉంది పేజీలు. ఇంతకన్నా ఎక్కువ రాయలేదు నేను. ఎందుకు రాయలేదు? ఇంతకన్నా ఎక్కువ రాస్తే అకాడమీ పుస్తకం అవుతుంది. అకాడమీ పుస్తకంలో ఎక్కువ రాస్తారు. ఎందుకు రాస్తారంటే వాళ్ళు మహానుభావులు, వాళ్ళు గట్టిగా రాయాలి కూడా. ఎందుకంటే ఒక బాబుకి అకాడమీ పుస్తకం చదివేటప్పుడు దాని ఆమూల అగ్రం తెలియాలి బాసు. అందువల్ల అకాడమీ బుక్స్ చదివి తీరాలి. అంతేగాని మాలాంటి ప్రైవేటు రైటర్స్ కూడా అకాడమీ బుక్స్ లాగా 100 పేజీలు రాస్తే ఎలా? మేము అందులో పరిశోధన చేసి శోధన చేసి రాగల కాన్సెప్ట్లు ఉంటే 25-30 ఏళ్ళ నుంచి పాఠాలు చెప్తున్నప్పుడు ఏ కాన్సెప్ట్ ఇంపార్టెంటో ఆ ఫ్యాకల్టీకి తెలియకపోతే ఆ ఫ్యాకల్టీ వేస్ట్ కదా. అవి చూసి అవి పికప్ చేసి షార్ట్ కట్లో మేము మీ బుక్స్ రాస్తాం. అంతేగాని ఎక్కువ పేజీలు ఉన్నప్పుడు అకాడమీ చదువుకోవచ్చుగా. ఇంకా ప్రైవేట్ రైటర్స్వి మా లాంటి వాళ్ళ ఇంకెందుకు మీకు? అలాంటి వాళ్ళు ఏంటంటే అందులో చూజ్ చేసి ఆ కాన్సెప్ట్లు తీసి మీకు షార్ట్ కట్లో రాసిస్తే అది లాస్ట్లో మీరు బాగా చదువుకుంటారు. అది 1-4 సార్లు అని మేము రాయడం జరుగుతుంది బుక్స్. ఇండియన్ హిస్టరీ కానీ, నేను ఏపీ హిస్టరీ కానీ అలాగే రాశాను. లేదా నేను 3000 పేజీలు రాయలేనా ఇండియన్ హిస్టరీ? ఏపీ హిస్టరీ ఒక 2000 పేజీలు రాయలేనా? నాకు తెలియదా రాయడం? రాసి నేను అమ్ముకొని కమర్షియల్గా బాగుపడడానికి ప్రయత్నం చేయనా? ఎందుకంటే మీరు లావు పుస్తకాలకి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి. అది కాదు కదా. మీకు టైం వేస్టు, డబ్బులు వేస్టు, శ్రమ వేస్టు. ఎక్కువ ఇన్ని పేజీలు ఉంటాయి. అన్ని పేజీలున్నా అకాడమీ చదవండి, తప్పులేదు. చదవండి. ఎందుకంటే మంచి రైటర్సు, మా సీనియర్లు, మాకన్నా ఒక తరం ముందున్న వాళ్ళు రాసినటువంటి బుక్స్ అవి, గొప్ప బుక్స్ అవి చదవాల్సిందే. టైం కూడా చిక్కిద్ది కాబట్టి హిస్టరీకి వాటికి ఇవి చూసుకోండి. కరెంట్ ఎకానమీకి, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్లస్ కరెంట్ అఫైర్స్కి మాత్రం పిఐబి చూసుకోండి. కాబట్టి సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళేమో ఇంతకుముందు నేను చెప్పినవి ఈ వీడియో హాఫ్లో అంతకుముందు చెప్పినవి చూసుకోండి. లేదు మేము గ్రూప్సే ఇవి రాసుకుంటామని అంటే మాత్రం ఖచ్చితంగా అకాడమీ బుక్స్, దేవుడు లాంటి బుక్స్, అకాడమీ బుక్స్ చూసుకోండి. అకాడమీ బుక్స్తో పాటిగా మీరు చూసుకోవాల్సింది ఇంకా నాలాంటి రైటర్స్ రాసినటువంటి బుక్స్ షార్ట్ కట్లో చూసుకోండి. అయితే స్టేట్స్ కూడా, అర్థమైందా అండి? స్టేట్స్ కూడా మీరు పిఐబి చూడాల్సిందే, ఆర్బీఐ సైట్ చూడాల్సిందే, నీతి ఆయోగ్ సైట్ చూడాల్సిందే. ఎందుకంటే అవి కూడా మీకు ఉంటాయి కాబట్టి ఈ రకంగా మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి నాన్న. ఎట్టి పరిస్థితులలో మీరు ఇప్పుడు నాకు తెలిసి ఎవరు ఇట్లా మీకు చెప్పరు. నేను ఎంతో రీసెర్చ్ చేస్తే చెప్తా ఉన్నాను. ఇవి బేస్ పెట్టుకుని మీరు కోచింగ్ తీసుకుంటారా, ఏం తీసుకుంటారు మీ ఇష్టం. ఇవి బేస్ పెట్టుకునే మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో కూడా ఏం చేస్తున్నారంటే ముందు ఈ బేస్ చెప్తున్నారు, బేస్ నుంచి మధ్యస్థానికి వస్తున్నారు, మధ్యస్థం నుంచి టాప్కి వస్తున్నారు. ఇలా 3 అంచెలుగా మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో కూడా అలా జరుగుతుంది మనకి. కాబట్టి చూడండి, చూసి ఏదైనా శ్రమ చేయాలి, కష్టపడాలి. ఏదో ఒక బుక్ చదివాం కదా వస్తాయి అనడానికి లేదు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ఆ సివిల్స్ని చూసి మనోళ్ళు తక్కువ రేంజ్లో ఇస్తారని మీరు అనుకోకండి. ఆల్రెడీ మనోళ్ళు గ్రూప్ 2లో సుక్కలు చూపించారు, ప్రీవియస్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో. కాబట్టి ప్రిలిమ్స్లో కఠినంగా ఉంటాయి. సివిల్స్ ప్రిలిమ్స్ కఠినంగా ఉంది అని చెప్పి మనోళ్ళు ఇకపోలేదు. మనోళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు మ్యాక్సిమం. అందువల్ల మనోళ్ళు ఫాలో అయితే మనోళ్ళు ఇచ్చిన బిట్స్ నేను చూసా, గ్రూప్ 1, గ్రూప్ 2, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ. అందులో ఈ పిఐబి ఇవి ఉపయోగపడుతున్నాయి. వాటిలో ఇచ్చినవి అథెంటిక్ సోర్స్ ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్షిపణి ప్రయోగించారనుకోండి, దాని బ్యాక్గ్రౌండ్ కూడా పిఐబిలో ఇస్తున్నాడు. అంతకుముందు ఎన్ని ప్రయోగించారు, దీన్ని అసలు ఏం చేస్తుంది ఇది, దీని యొక్క కథా కథనం ఏంటి, ఇవన్నీ కూడాను. కాబట్టి 27 ప్రిలిమ్స్ రాయాల్సిన వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ రాబోయే క్యాలెండర్లో 2 రాష్ట్రాల్లో తెలంగాణలో వచ్చే నోటిఫికేషన్లకు కానీ, ఇక్కడ వచ్చే నోటిఫికేషన్లు కానీ, రాబోయే నోటిఫికేషన్లకు మాత్రం మీరు ఇప్పుడు నేను చెప్పిన అకాడమీ, పిఐబి, ఆర్బీఐ సైటు, నీతి ఆయోగ్ సైటు, స్పెక్ట్రమ్, ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్, అవి మన బుక్స్, ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. మీకు ఉపయోగపడతాయి, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. కొంతమందికి జాబ్ వచ్చి కొంతమందికి రాకపోవడానికి కారణం ఇదే, ఈ గైడెన్స్ లేకే. ఈ గైడెన్స్ ప్రకారం వెళ్ళిపోండి. ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఇక బుక్స్ గురించి ఇక నన్ను అడగకూడదు, ఇక మీరు చదివేసేయాలి. నెక్స్ట్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. బాయ్.